హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. సో ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, కార్న్ఫ్లోర్, ఎగ్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, లెమన్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్. ఫస్ట్ చికెన్ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాక ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ 2 ఎగ్స్ ముందు బ్రేక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ స్క్రాంబుల్లో కొద్దిగా ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై అయిన ఎగ్ స్క్రాంబుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఎగ్ స్క్రాంబుల్ కూడా మళ్ళీ వేసుకొని బాగా వేగనివ్వాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఒకవేళ డ్రైగా ఉంది అనుకుంటే కనుక కొన్ని చుక్కలు నీళ్లు పోసుకొని లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. 1 to 1.5 స్పూన్స్ అయితే సరిపోతుంది. బేసిక్గా మనం లెస్ ఆయిల్తో చికెన్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ చేయడం దీని స్పెషాలిటీ. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుందాం. 2 minutes అయిపోయింది. మూత తీసుకొని చికెన్ని ఇంకో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి. చికెన్ మనం బాగా తిరగేసుకున్నాం కదా, ఇంకో వైపుకి తిరిగేసుకున్నాక ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిందో లేదో మూత తీసి చూసుకున్నాము. ఫ్రై అయిందో లేదో చూడటానికి ఇలా జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తే స్లిట్ అయ్యేలాగా ఉంటే చికెన్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్ స్క్రాంబుల్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కారం యాడ్ చేస్తున్నా, కొంచెం కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని. అన్నీ బాగా వేగిపోయాయి. ఇంకా లాస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన రైస్. ఉడకపెట్టుకున్న రెడీగా పెట్టుకుని రైస్ వేసుకోవాలి. ఈ రైస్, చికెన్ పీసెస్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, సాసెస్ కానీ, మనం ప్రిజర్వేటివ్స్ కలిగిన సాసెస్ కానీ ఏమీ వేయలేదు. అది దీని స్పెషాలిటీ అనమాట. కంప్లీట్లీ హెల్దీ. మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ కూడా చాలా తక్కువ, వెరీ లెస్ ఆయిల్. సో ఇలాగే మనం టేస్టీ అండ్ హెల్దీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు మన ఇంట్లోనే. మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో. సో మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యాపీ టైమింగ్.